ఏందో ఏమోనోలా కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకు ఇట్లా ప్రవర్తన చేస్తారో కూడా వాళ్ళకే తెలవాలి. కోటి బాధలను కడపలో దాచుకొని కాయ కష్టం చేసేటోళ్ళను చూసి ఆదర్శంగా తీసుకొనన్న ఇల్లు ఉండాలి. దేవుడు వీళ్ళకి ఏం తక్కువ ఇచ్చిండు? సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చిండు, బిల్డింగ్లు బులోరాలు ఇచ్చిండు, మంచి పరపతిని ఇచ్చిండు, కావాల్సినంత పైసలు ఇచ్చిండు. ఏడవైనా ఫోటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్లతో జనాలందరూ చుట్టుముట్ట చేరుతూనే ఉంటారు. మరి గంతగనం ఇచ్చినా కూడా వీళ్ళకి ఏం తక్కువైందో ఏమో తెలియదు. కానీ నిన్నట్లా ఈ కల్పన సింగర్ మేడం ఉన్నది కదా, ఉన్నట్టుండి మందు గోళీలు మింగి దవాఖానా పాలైంది. మరి ఆమె పరిస్థితి ఎట్లున్నది, ఎందుకు ఈ కథ చేసిందో అరుచుకోవాలని ఉన్నది కదా. చూద్దాం పాండ్రి, అప్డేట్ వచ్చింది. ఇక సింగర్ కల్పన మేడం సూసైడ్ చేసుకోనికే ప్రయత్నం చేసిందన్న ముచ్చట్లలో ఏదైతే ఉన్నదో పెద్ద ట్విస్టే బయటపడ్డదుల్లా. పత్తుతో ఆమె కేపీహెచ్లా హోలిస్టిక్ దవాఖానలో ఐసీయూలో చికిత్సను అయితే పొందుతున్నది. అయితే ఘటన జరిగిందనే ముచ్చట తెలవంగానే ఆమె భర్త ప్రసాద్ అంతనే కాకుండా ఆమె కూతురు హైదరాబాద్కు చేరుకున్నారయ్యా దవాఖానా కాడికి. ఇక అంతనే కాకుండా చాలా మంది సింగర్ ఈమెతోటి పని చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళందరూ కూడా కల్పన మేడంను పరామర్శన చేయనీకే దవాఖానకైతే తండోపతండాలుగా వచ్చిపోతున్నారట. ఇక ఆల్రెడీ సింగర్ సునీత, గీతా మాధురి, శ్రీకృష్ణ, కారుణ్య, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద తలకాయలు కూడా వచ్చి ఆమె ఆరోగ్యం గురించి ఆరాధించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న సంగతి మనకు ఎరికైనదే. అయితే ఆత్మహత్య యత్నానికి ఆమె భర్తనే కారణం కావచ్చు అని చెప్పి అందరూ భావన చేసిండ్రు. కానీ అందరికీ షాక్ తగిలేటట్టుగా కల్పన మేడం అసలు ముచ్చటను పోలీసులకు సల్లగా చెప్పింది అయ్యా. డాక్టర్ల పర్మిషన్ తోని పోలీసులు సింగర్ కల్పన మేడం తోటి జర్రంత సేపు మాట్లాడినరట. అసలు ఏందమ్మా నువ్వు ఎందుకు ఊగింత మంచి సింగర్ ఊగింత పేరు ప్రఖ్యాతలు పెట్టుకుని గంట పని ఎందుకు చేసినావు? దవాయిలు నువ్వు మింగాల్సిన అవసరం ఏం పడ్డదమ్మా నీ ఆపత్తి అని అడిగితే సావు కబురు చల్లగా చెప్పిందట కల్పన మేడం. నా పెద్ద కూతురు కేరళలో ఉంటుంది సారు, ఆమెను హైదరాబాద్కు రావాలని నేను చెప్పిన. కానీ నా కూతురు నన్ను లెక్క చేయలేదు, నా మాట తీసి పడేసింది. నేను ఎంతగానో నచ్చ చెప్పినకే ట్రై చేసినా సుతం ససేమిరా అన్నది నా మాటను ఖాతరు చేయలేదు. మా ఇద్దరి మధ్యన గట్టిగానే గొల్లెం చప్పుడు అయ్యింది. ఇక నా బిడ్డ నా మాట ఇంటలేదని చెప్పి ఆవేశాన్ని తట్టుకోలేక నేను ఆ డెస్క్ మీద ఉన్నటువంటి సీసాల మందు గోళీలను రప్పని ఒకటే పారి మింగిన సారు. కాకపోతే నేను కోమాలకు పోతున్నా కొద్దిసేపటి ముందుగల మా ఆయనకు ఫోన్ చేసేస్తే అసలు ముచ్చటను చెప్పిన. తర్వాత ఏమైందో నాకు తెలియదు సారు అని చెప్పిందట. ఇక ఇది ఇన్నటువంటి పోలీస్ పెద్ద సార్లు ఒక్కసారిగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నోరెళ్ళ పెట్టినరట. అయితే కల్పన మేడం ఇట్లా చెప్తే అలా బిడ్డ మాత్రం డిఫరెంట్గా చెప్తున్నది. ఏం లేదు, అంత భయపడాల్సిన ముచ్చట ఏం లేదు. కాకపోతే అమ్మ రెగ్యులర్గా గోళీలు వేసుకుంటుంది, గిసొంటి నిద్ర మాత్రలు, కానీ అనుకోకుండా కొంచెం డోస్ ఎక్కువైనట్టున్నది అంతే తప్ప మా మధ్యన జోడాలు వేసుకుంటే లేవు అని చెప్పి చెప్తున్నది. సరేనుల్లా నిజం దేవుడెరుగు, నీరు పాలే మెరుగు. అయినా ఏం ఆలోచనలో ఏందో నాకు అర్థం కాదుల్లా. దేవుడు ఇంకా వీళ్ళకి ఏం తక్కువ ఇచ్చిందని ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారో నాకు అర్థం కాదు. యాడికి రెడ్ కార్పెట్ రూపాయి ఖర్చు లేకుండా ఈవెంట్ కాడికి తీసుకొస్తారు, కావాల్సిన రాస మర్యాదలని చేస్తారు. అరే అడుగు పెడితే పైసలు, అడుగు తీస్తే పైసలు. వీళ్ళకున్న టాలెంట్ కు ఇచ్చిన పైసలు బాగానే ఎక్కువ ఉంటాయి. అయినా కూడా వీళ్ళకి ఏం లోటో నాకు అర్థం కాదు. కాకపోతే ఒక్కటి మాత్రం వీళ్ళు యాడ్ చేసుకోవాలి, బిల్డింగ్లు బులోరాలు ఇంత ఖరీదైన బంగ్లాల వండుకుంటా విలాసవంతమైన జీవితాలను నడుపుకుంటా కూడా మీరు కట్టాలు ఉన్నాయని చెప్పి బాధపడుతున్నారు చూడు, అది మీ భ్రమ. కష్టం అంటే కాయ కష్టం చేసి రూపాయికి 2 రూపాయలకు రెక్కలు ముక్కలు చేసుకొని పూట నెల తీసుకుంటా కుటుంబాన్ని కోటి బాధలలో కూడా ఫ్యామిలీకి కష్టం లేకుండా కాపాడుకుంటున్నారు చూడు. ఒక రైతు, ఒక కూలి, ఒక సగటు మనిషి, వాళ్ళది కష్టం, మీది కష్టం కాదు అని కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా లేకపోలేరు.